ఓం శాంతి. మురళీ డేట్ 13/6/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మొట్టమొదట ప్రతి ఒక్కరికి నీవు ఒక ఆత్మవు, నీవు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి అని ఈ మంత్రమును బాగా కూరి పక్కా చేయండి. ప్రశ్న: ఇప్పుడు మీరు చేస్తున్న సత్యమైన సేవ ఏమిటి? జవాబు: భారతదేశం ఏదైతే పతితముగా అయిపోయిందో దానిని ఇప్పుడు పావనముగా తయారు చేయాలి. ఇదే సత్యమైన సేవ. మీరు భారతదేశానికి ఏ సేవను చేస్తారు అని మనుష్యులు మిమ్మల్ని అడుగుతారు. మేము శ్రీమతము ద్వారా భారతదేశానికి ఎటువంటి ఆత్మిక సేవను చేస్తామంటే దాని ద్వారా భారతదేశము ద్వికిరీటధారిగా అయిపోతుంది. భారతదేశంలో ఏ శాంతి మరియు సుఖాలు ఉండేవో వాటిని మేము స్థాపిస్తున్నాము అని మీరు వారికి చెప్పండి. ఓం శాంతి. మొట్టమొదటి పాఠము: పిల్లలు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి లేక మన్మనాభవ. ఇది సంస్కృత పదము. పిల్లలు సేవను చేసేటప్పుడు మొట్టమొదటే వారికి ఈ మొదటి పాఠాన్ని చదివించాలి. ఎప్పుడు ఎవరు వచ్చినా వారిని శివబాబా చిత్రం ముందుకు తీసుకువెళ్ళాలే కానీ ఇంకే చిత్రం ముందుకు తీసుకువెళ్ళకూడదు. మొట్టమొదట తండ్రి చిత్రం వద్దకు తీసుకువెళ్ళి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు అని చెప్పండి. నేను మీ ఉన్నతోన్నతమైన తండ్రిని, సుప్రీం టీచర్ను మరియు సుప్రీం గురువును కూడా. అందరికీ ఈ పాఠమును నేర్పించాలి. అక్కడి నుండే ప్రారంభించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. ఎందుకంటే మీరు ఎవరైతే పతితులుగా అయిపోయారో వారు మళ్ళీ పావనంగా సతోప్రధానముగా అవ్వాలి. ఈ పదములో అన్ని విషయాలు వచ్చేస్తాయి. అందరూ ఈ విధంగా చెయ్యరు. మొట్టమొదట శివబాబా చిత్రం వద్దకే తీసుకువెళ్ళాలి అని బాబా అంటారు. వీరు అనంతమైన తండ్రి. మీరు నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది. స్మృతి చేస్తూ చేస్తూ పవిత్ర ప్రపంచంలోకి తప్పకుండా చేరుకుంటారు. ఈ పదాన్ని తక్కువలో తక్కువ 3 నిమిషాలు గడియ పక్కా చేయాలి. బాబాను స్మృతి చేశారా? తండ్రి అవుతారు. వారు రచనకు రచయిత కూడా. వారికి రచన ఆది మధ్యాంతముల గురించి తెలుసు. ఎందుకంటే వారు మనుష్య సృష్టి బీజ రూపము. మొట్టమొదట ఈ విషయాన్ని నిశ్చయం చేయించాలి. తండ్రిని స్మృతి చేస్తున్నారా? ఈ జ్ఞానమును తండ్రియే ఇస్తారు. మేము కూడా తండ్రి నుండే జ్ఞానమును తీసుకున్నాము, దానినే మీకు ఇస్తున్నాము. మొట్టమొదట ఈ మంత్రాన్ని పక్కా చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే నాదునికి చెందిన వారిగా అయిపోతారు. ఈ విషయంపైనే అర్థం చేయించాలి. ఎప్పటి వరకైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోరో
అప్పటి వరకు ముందుకు తీసుకువెళ్ళకూడదు. ఇటువంటి తండ్రి పరిచయమును వివరిస్తూ 2-4 చిత్రాలు ఉండాలి. కావున ఈ విషయాన్ని బాగా అర్థం చేయించటం ద్వారా మేము తండ్రిని స్మృతి చేయాలి, వారే సర్వశక్తివంతుడు, వారిని స్మృతి చేయటం ద్వారా పాపాలు అంతమవుతాయి అని వారి బుద్ధిలోకి వచ్చేస్తుంది. తండ్రి మహిమ స్పష్టంగా ఉంది. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడినే స్మృతి చేయండి అన్న విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి. దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోండి. నేను సిక్కును, నేను ఫలానాను, వీటన్నింటినీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. మొట్టమొదట బుద్ధిలో ఈ ముఖ్యమైన విషయాన్ని కూర్చోబెట్టండి. ఆ తండ్రియే పవిత్రత, సుఖశాంతుల వారసత్వాన్ని ఇస్తారు. తండ్రియే నడవడికను తీర్చిదిద్దుతారు అని చెప్పాలి. ఈ విధముగా మొట్టమొదటి ఈ అతి ముఖ్యమైన పాఠమును పక్కా చేయించడం లేదు అని బాబాకు ఆలోచన కలిగింది. దీనిని ఎంత బాగా కూరుతారో అంతగా అది బుద్ధిలో గుర్తుంటుంది. తండ్రి పరిచయంనివ్వడంలో 5 నిమిషాలు పట్టినా అక్కడి నుండి తప్పుకోకూడదు. చాలా రుచిగా తండ్రి మహిమను వింటారు. ఈ తండ్రి చిత్రమే ముఖ్యమైనది. క్యూ అంతా ఈ చిత్రం ముందే ఉండాలి. తండ్రి సందేశమును అందరికీ ఇవ్వాలి. ఆ తర్వాతది ఈ చక్రం ఎలా తిరుగుతుంది అని రచన యొక్క జ్ఞానము, ఏ విధముగా మసాలాను నూరి పూర్తిగా సూక్ష్మంగా తయారు చేయటం జరుగుతుందో అలాగే మీది ఈశ్వరీయ మిషన్. కావున ఒక్కొక్క విషయాన్ని బాగా బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఎందుకంటే తండ్రిని గురించి తెలియని కారణంగా అందరూ అనాథలుగా అయిపోయారు. తండ్రి ఉన్నతోన్నతమైన వారని, వారు ఉన్నతోన్నతమైన శిక్షకుడు, ఉన్నతోన్నతుడైన గురువు అని పరిచయమునివ్వాలి. తండ్రి ఉన్నతోన్నతమైన వారు అని, వారు ఉన్నతోన్నతుడైన శిక్షకుడు, ఉన్నతోన్నతుడైన గురువు అని అందరికీ పరిచయమును ఇవ్వాలి. ఈ 3 సంబంధాలను చెప్పడం ద్వారా సర్వవ్యాపి అనే విషయం బుద్ధి నుండి తొలగిపోతుంది. ఈ విషయాన్ని మొట్టమొదట బుద్ధిలో కూర్చోబెట్టండి. తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే మీరు పతితుల నుండి పావనులుగా అవ్వగలుగుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. సతో ప్రధానులుగా అవ్వాలి. మీరు వారికి తండ్రి స్మృతిని కలిగిస్తారు. అందులో పిల్లలైన మీ కళ్యాణము కూడా ఉంది. మీరు కూడా మన్మనాభవగా ఉంటారు. మీరు సందేశకులు కాబట్టి బాబా పరిచయమును ఇవ్వాలి. తండ్రి మనకు తండ్రి, శిక్షకుడు మరియు గురువు కూడా అవుతారు అనే విషయం తెలిసిన మానవమాత్రులు ఒక్కరు కూడా లేరు. తండ్రి పరిచయమును వినడంతోనే వారు ఎంతో సంతోషిస్తారు. భగవాను వాచ, నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. ఇది కూడా మీకు తెలుసు. గీతతో పాటు మహాభారత యుద్ధాన్ని కూడా చూపించారు. ఇప్పుడు ఏ ఇతర యుద్ధ విషయము లేదు. బాబాను స్మృతి చేయటంలోనే మీకు యుద్ధం జరుగుతుంది. చదువు వేరు, యుద్ధమైతే స్మృతిలోనే ఉంది. ఎందుకంటే అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసే దేహీ అభిమానులుగా అవుతారు. మొట్టమొదట వారు తండ్రి, టీచర్ మరియు గురువు అనే విషయాన్ని పక్కా చేయించండి. ఇప్పుడు మేము వారి మాటలు వినాలా లేక మీ మాటలు వినాలా?
పిల్లలు, ఇప్పుడు మీరు శ్రేష్టముగా అయ్యేందుకు పూర్తిగా శ్రీమతంపై నడవాలి అని తండ్రి చెప్తున్నారు. కావున మేము అదే సేవను చేస్తున్నాము. ఈశ్వరీయ మతంపై నడిచినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని తండ్రి యొక్క శ్రీమతం ఉంది. సృష్టి చక్రం ఏదైతే అర్థం చేయిస్తామో అది కూడా ఆ తండ్రి మతమే. మీరు కూడా పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకుని వెళ్తాను అని బాబా చెప్తున్నారు. బాబా అనంతమైన ఆత్మిక మార్గదర్శకుడు కూడా. హే పతిత పావన, మమ్మల్ని పావనంగా తయారు చేసి ఈ పతిత ప్రపంచం నుండి తీసుకువెళ్ళు అని వారిని పిలుస్తారు. వారు దైహికమైన మార్గదర్శకులైతే ఈ తండ్రి ఆత్మిక మార్గదర్శకులు. శివబాబా మనల్ని చదివిస్తారు. నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా పిల్లలైన మీకు కూడా చెబుతారు. ఇందులో అలసిపోవలసిన అవసరం కూడా లేదు. అప్పుడప్పుడు పిల్లలు ఉదయమే వచ్చి కూర్చుంటారు. అప్పుడు వారు అలసిపోతూ ఉండవచ్చు అని బాబా గమనిస్తారు. ఇది సహజ మార్గము. హఠంతో కూర్చోకూడదు. అటు ఇటు తిరగండి, విహరించండి. చాలా రుచిగా బాబాను స్మృతి చేయండి. లోపల బాబా బాబా అని ఎంతో ఉత్సాహం కలుగుతూ ఉండాలి. ఎవరైతే ప్రతి శ్వాసలోనూ బాబాను స్మృతి చేస్తూ ఉంటారో వారికే ఆ ఉత్సాహము కలుగుతుంది. ఇతర విషయాలు ఏవైతే బుద్ధిలో ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ ఉండాలి. బాబాతో అతి ప్రేమ ఉండాలి. ఆ అతీంద్రియ సుఖము అనుభవం అవుతూ ఉండాలి. మీరు ఎప్పుడైతే తండ్రి స్మృతిలో నిమగ్నమైపోతారో అప్పుడే తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అవుతూ ఉంటారు. ఆ తర్వాత మీ సంతోషమునకు అవధులు ఉండవు. ఈ విషయాలన్నింటి యొక్క వర్ణన ఇక్కడే జరుగుతుంది. అందుకే అతీంద్రియ సుఖమును గురించి గోపగోపికలు ఎవరినైతే ఆ భగవంతుడైన తండ్రి చదివిస్తారో వారినే అడగండి అన్న గాయనము కూడా ఉంది. భగవాన్ వాచ, నన్ను స్మృతి చేయండి. తండ్రి మహిమనే తెలియజేయాలి. సద్గతి వారసత్వం ఒక్క తండ్రి నుండే లభిస్తుంది. అందరికీ తప్పకుండా సద్గతి లభిస్తుంది. మొదట అందరూ శాంతిధామంలోకి వెళ్తారు. తండ్రి మనకు సద్గతిని ఇస్తున్నారు అని బుద్ధిలో ఉండాలి. శాంతిధామం, సుఖధామం అని దేనిని అంటారో అర్థం చేయించటం జరిగింది. శాంతిధామంలో ఆత్మలన్నీ ఉంటాయి. అది మధురమైన ఇల్లు, సైలెన్స్ హోమ్. అది టవర్ ఆఫ్ సైలెన్స్. దానిని ఈ కనులతో ఎవ్వరూ చూడలేరు. ఇక్కడ ఈ కనుల ద్వారా ఏ వస్తువులనైతే చూస్తారో వాటి వైపుకే ఈ సైన్స్ వారి బుద్ధి వెళ్తుంది. ఆత్మలనైతే ఈ కనుల ద్వారా ఎవ్వరూ చూడలేరు, అర్థం చేసుకోగలుగుతారు. ఆత్మనే చూడలేనప్పుడు మరి వారు తండ్రిని ఎలా చూడగలుగుతారు? ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. ఈ కనులతో చూసేది కాదు. భగవాన్ వాచ, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి. ఇలా ఎవరు అన్నారు? పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే కృష్ణుని గురించి అనేస్తారు. కృష్ణుణ్ణి ఎంతగానో స్మృతి చేస్తారు.
రోజు రోజుకు వ్యభిచారిగా అయిపోతూ ఉంటారు. భక్తిలో కూడా మొదట ఒక్క శివుని భక్తినే చేస్తారు. అది అవ్యభిచారి భక్తి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల భక్తి ఉంటుంది. ఉన్నతోన్నతుడు భగవంతుడే. వారే ఈ విష్ణువుగా అయ్యే వారసత్వాన్ని ఇస్తారు. మీరు శివవంశీయులుగా అయ్యి మళ్ళీ విష్ణుపురికి అధిపతులుగా అవుతారు. ఎప్పుడైతే మొదటి పాఠమును బాగా చదువుతారో అప్పుడే మాల తయారవుతుంది. తండ్రిని స్మృతి చేయటం అంత సహజమైన విషయం ఏమీ కాదు. మనసు బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్కరి వైపుకే మరల్చాలి. ఈ కనుల ద్వారా ఏదైతే చూస్తారో వాటన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తప్పించేయండి. నన్నొక్కడినే స్మృతి చేయండి, ఇందులో తికమక పడకండి అని బాబా అంటారు. బాబా ఈ రథములో కూర్చుని ఉన్నారు. వారి మహిమనే చేస్తారు. తాను నిరాకారుడు. మీరు మన్మనాభవగా ఉండండి అని ఇతడి ద్వారా మీకు గడియ గడియ గుర్తు చేయిస్తూ ఉంటారు. దాని ద్వారా మీరు అందరి పట్ల ఉపకారం చేసినట్లవుతుంది. మీరు భోజనం తయారు చేసేవారికి కూడా శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి. అప్పుడు తినేవారి అందరి యొక్క బుద్ధి శుద్ధమైపోతుంది అని చెబుతారు. ఒకరికొకరు స్మృతిని కలిగించుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో స్మృతి చేస్తూ ఉంటారు. కొంతమంది అరగంట కూర్చుంటారు, కొంతమంది 10 నిమిషాలు కూర్చుంటారు. అచ్చా, కనీసం 5 నిమిషాలైనా ప్రేమగా బాబాను స్మృతి చేసినట్లయితే రాజధానిలోకి వచ్చేస్తారు. రాజు రాణి ఎల్లప్పుడూ అందరినీ ప్రేమిస్తారు. అంతా ప్రేమయే ప్రేమ. బాబా ప్రేమ సాగరుడు. కావున పిల్లలకు కూడా తప్పకుండా అటువంటి ప్రేమ ఉంటుంది. కావున అక్కడ కూడా ఇటువంటి ప్రేమ ఉంటుంది. రాజు రాణికి కూడా ఎంత ప్రేమ ఉంటుంది, అలాగే పిల్లల ప్రేమ కూడా ఎంతగానో ఉంటుంది. ఆ ప్రేమ అనంతంగా ఉంటుంది. ఇక్కడైతే ప్రేమ అన్న మాటే లేదు, తన్నుకోవడమే ఉంటుంది. అక్కడ ఈ కామ వికారపు హింస కూడా ఉండదు. అందుకే భారతదేశం యొక్క మహిమ అపారముగా గాయనం చేయబడింది. భారతదేశం వంటి పవిత్ర దేశం ఇంకేదీ లేదు. ఇది అన్నిటికన్నా పెద్ద తీర్థస్థానము. తండ్రి ఇక్కడకు అనగా భారతదేశంలోకి వచ్చి అందరి సేవను చేస్తారు, అందరినీ చదివిస్తారు. ముఖ్యమైనది చదువే. మీరు భారతదేశమునకు ఏం సేవను చేస్తున్నారు అని మిమ్మల్ని కొంతమంది అడుగుతారు. మీరు భారతదేశం పావనంగా ఉండాలని కోరుకుంటున్నారు కదా, ఇప్పుడు అది పతితముగా ఉంది కదా, కాబట్టి మేము శ్రీమతంపై భారతదేశమును పావనంగా చేస్తున్నాము అని చెప్పండి. తండ్రిని స్మృతి చెయ్యండి. దాని ద్వారా పతితుల నుండి పావనులుగా అయిపోతారు అని అందరికీ చెబుతాము. మేము ఈ ఆత్మిక సేవను చేస్తున్నాము. భారతదేశం ఏదైతే శిరో కిరీటముగా ఉండేదో, ఏ సుఖశాంతులైతే ఉండేవో వాటిని మళ్ళీ శ్రీమతంపై కల్పపూర్వం వలె డ్రామా ప్లాన్ అనుసారముగా తయారు చేస్తున్నాము అని చెప్పండి. ఈ పదాలను పూర్తిగా గుర్తుంచుకోండి. విశ్వశాంతి ఏర్పడాలని మనుష్యులు కోరుకుంటారు. దానిని మేము చేస్తున్నాము. భగవాన్ వాచ, తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని ఆ తండ్రి
పిల్లలైన మాకు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు బాబాను అంతగా స్మృతి చేయడం లేదని కూడా బాబాకు తెలుసు. ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి ద్వారానే మీ కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. దీని అర్థం కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. శాస్త్రాలలో ఎన్ని విషయాలు వ్రాసేస్తారు. మీరు ఏవైతే చదివారో వాటన్నింటినీ మర్చిపోవాలి అని ఇప్పుడు తండ్రి చెబుతున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. అదే తోడుగా వెళుతుంది. ఇంకేది తోడుగా వెళ్ళదు. ఇది తండ్రి చదువు. ఇది మీ తోడుగా వెళుతుంది. దాని కొరకే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను కూడా తక్కువగా భావించకండి. ఎంత చిన్నగా ఉంటే అంతగా పేరును ప్రఖ్యాతం చేయగలుగుతారు. చిన్న చిన్న పిల్లలు కూర్చుని పెద్ద పెద్ద వృద్ధులకు అర్థం చేయిస్తే అద్భుతం చేసి చూపిస్తారు. వారిని కూడా మీ సమానంగా తయారు చేయాలి. ఎవరైనా ప్రశ్న అడిగితే వారు జవాబు చెప్పగలిగే విధంగా వారిని తయారు చేయండి. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే సెంటర్లు ఉంటాయో లేక మ్యూజియంలు ఉంటాయో అక్కడకు వారిని పంపించండి. అటువంటి గ్రూప్ను తయారు చేయండి. దానికి సమయం ఇదే. ఇటువంటి సేవను చేయండి. పెద్ద వృద్ధులకు కూడా చిన్న కుమారీలు కూర్చుని అర్థం చేయిస్తే అది అద్భుతమే. మీరు ఎవరి పిల్లలు అని ఎవరైనా అడిగితే మేము శివబాబా పిల్లలము అని చెప్పండి. తాను నిరాకారుడు. బ్రహ్మ తనువులోకి వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మేము ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. సత్యుగ ఆదిలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యమే ఉండేది కదా. మరి వారిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు? తప్పకుండా అటువంటి కర్మలు చేసి ఉంటారు కదా. ఇప్పుడు తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల యొక్క గతులను అనగా రహస్యాలను వినిపిస్తున్నారు. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు. వారే తండ్రి, శిక్షకుడు, గురువు. కావున ముఖ్యమైన ఈ ఒక్క విషయంపైనే వారికి అర్థం చేయించాలి. మొట్టమొదట అలఫ్. అలఫ్ అంటే బాబాను అర్థం చేసుకున్నట్లయితే మళ్ళీ ఇంకా ఇన్ని ప్రశ్నలు మొదలైనవేమీ కూడా అడగరు అని బాబా అర్థం చేయిస్తున్నారు. అల్లాను అర్థం చేసుకోకుండా మీరు ఇతర చిత్రాలను అర్థం చేయించినట్లయితే మీ బుర్రను పాడు చేసేస్తారు. మొదటి విషయం తండ్రి విషయమే. మనం శ్రీమతంపై నడుస్తాము. మేము అల్లాను అర్థం చేసుకున్నాము. ఇక మిగిలిన ఈ చిత్రాలు మొదలైనవి చూడవలసిన అవసరం ఏముంది? అల్లాను తెలుసుకోవడంతో మేము సర్వస్వమును అర్థం చేసుకున్నాము అని అనేవారు కూడా వెలువడతారు. భిక్ష లభించడంతో ముందుకు వెళ్ళిపోతారు. మీరు ఫస్ట్ క్లాస్ అయిన భిక్షను ఇస్తారు. తండ్రి పరిచయమును ఇవ్వడంతోనే తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తమో ప్రధానం నుండి సతో ప్రధానముగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అతీంద్రియ సుఖమును అనుభవం చేసుకునేందుకు లోపల బాబా బాబా అన్న స్మృతియే ఉప్పొంగుతూ ఉండాలి. హఠముతో కాకుండా రుచిగా బాబాను నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయండి. బుద్ధిని అన్ని వైపుల నుండి తప్పించి ఒక్కరితోనే జోడించండి. రెండో పాయింట్,
ఏ విధముగా బాబా ప్రేమ సాగరులో అలా బాబా సమానముగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. అందరికీ ఉపకారము చేయాలి. తండ్రి స్మృతిలో ఉండాలి మరియు అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి. వరదానము: శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వమును శాంతిగా తయారు చేసే ఆత్మిక శస్త్రధారి భవ. శాంతి శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వమును శాంతిగా తయారు చేసే ఆత్మిక శస్త్రధారి భవ. వరదానం యొక్క వివరణ: శాంతి శక్తికి సాధనము శుభ సంకల్పము, శుభ భావన మరియు నయనాల భాష. ఏ విధంగా నోటి నుండి వచ్చే భాష ద్వారా తండ్రి మరియు రచనల పరిచయమును ఇస్తారు, అలా శాంతి శక్తి యొక్క ఆధారముతో నయనాల భాష ద్వారా తండ్రిని అనుభవం చేయించగలరు. స్థూలమైన సేవా సాధనాల కన్నా ఎక్కువగా సైలెన్స్ శక్తి అతి శ్రేష్టమైనది. ఆత్మిక సేనకు ఇదే విశేష శస్త్రము అనగా ఆయుధము. ఈ శస్త్రము ద్వారా అశాంతమయమైన విశ్వమును శాంతిగా తయారు చేయగలరు. స్లోగన్: నిర్విఘ్నంగా ఉండటము మరియు నిర్విఘ్నంగా తయారు చేయటము ఇదే సత్యమైన సేవకు రుజువు. నిర్విఘ్నంగా ఉండటము మరియు నిర్విఘ్నంగా తయారు చేయటము ఇదే సత్యమైన సేవకు రుజువు. ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్: మీరు బాప్దాదా యొక్క కంపెనీ మరియు బాప్దాదా యొక్క పరివారానికి చెందినవారు. ఇప్పుడిక క్లబ్ మొదలైన ఇతర స్థానాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. సదా ముఖములో సంతోషంతో కూడిన ఎటువంటి మెరుపు ఉండాలంటే మీ చిరునవ్వుతో కూడిన ముఖము బోర్డు వలె పనిచేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది. ఓం శాంతి.